నమస్తే అండి. మొన్న మర్వం మనం నాటుకున్నాం కదా! నాటుకున్న మర్వానికి కంటిన్యూషన్ అండి. సెకండ్ పార్ట్ చూడండి. వెల్కమ్ టు అవర్ బాస్కెట్. చూడండి, మొన్న మీ ముందల నాటాను కదా! నాటినయన్నీ చూడండి ఎంత బాగా ప్రాపగేట్ అయ్యాయో. చూడండి, చూడండి కట్టుకుపోయాయి. చూసారా ఎంత పెద్దదైందో చూడండి. ఇదిగోండి ఇంకొకటి. చూసారా బాగున్నాయి కదా. ఇదిగోండి పెద్ద తొట్లో కూడా నాటి చూపించాను కదా, అవి ఇవన్నమాట. ఎక్కడో టమాటో సీడ్ వాలంటరీగా వచ్చినట్టుంది. ఇది చూడండి, చూడండి బాగా కట్టుకుంది. మరో మొక్కలు అయిపోయాయి చూడండి. మనం ఆ రోజు చిన్న చిన్న కొమ్మలు నాటాం అంతే కదా. ఒక్కొక్కటి చూడండి ఎంత బాగా చూసారా. ఇది శంకుపూల విత్తనం కూడా పడున్నట్టుందండి కంపోస్ట్లోను. అది కూడా వచ్చేసింది, మెలిసింది. చూడండి, మనం నాటిని అన్నీ కూడా కొమ్మలు కట్టుకొని మంచిగా మొక్కలు ఏర్పడ్డాయి. చూసారా, ఇలాగే ఈజీగా మొక్కలు ఇలాగా మరువ మొక్కలు చేసుకోవచ్చండి. ఏం టెన్షన్ పడలేదు. అయితే కూల్గా ఉండాలి. కూల్గా ఉన్నప్పుడు మనం నాటితే ఇలాగ కట్టుకుంటుంది. అప్పుడు కట్టుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకోకుండా ఒక నీడలో సెమీ సైడ్లో పెట్టుకుంటే బాగా వచ్చేస్తుందండి. చూడండి అన్నీ కట్టుకున్నాయి, చూడండి అన్నీ వచ్చేసాయి. ఎంత బాగా వచ్చేసాయి చూడండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ గార్డెనింగ్.